ఒరే అసలు వినాయక చవితికి ఏమేమి చేస్తారు చెప్పండి రా. వినాయక చవితికి ఏం కావాలి చెప్పండి. మీకు 20 అడుగులు నేను ఇప్పించేస్తాను బొమ్మ 20 అడుగులు మీరు మెయింటైన్ చేయగలితే. నువ్వు ఇప్పిలేనోడు మేము మెయింటైన్ చేయలేకపోతున్నావు. నువ్వు ఇప్పించి మాట్లాడు. సరే అన్న కానీ తీసుకోన్నా రాస్తున్నా లిస్ట్లో. రాస్తున్నావు. కమాన్ 20 అడుగులు ఎంత? ఫోన్ చేయి ఇప్పుడు ఇంటికి. ఇప్పుడు చెయ్యి ఉండాలి 20 అడుగులు అయితే చెప్పిస్తాం. కానీ అప్పటికప్పుడు కరెంట్ మ్యాన్ పిలిచి అవసరం లేదు. కింద ట్రాలీ లాంటివి తీసుకోవచ్చు. అడుగులు ఇప్పి. నువ్వు ఎన్ని అడుగులా? 6 అడుగులు ఇప్పి చాలు. నా రాసుకోండి ఇటు పేరా. ఫోన్ చేసి అడగమను. వంశీ నాయుడు. పూర్ణ వెంకట వంశీ నాయుడు. ఈకపోయినావు అనుకో ఎన్నో వదిలేరా. ఏమేం కావాలి? ఎంత ఐటమ్స్ ఏం కావాలి? బడ్జెట్ కాదు. వినాయక చవితికి ఏది కావాలో ఇవ్వాలి. పెడతారు వాళ్ళు. ఐటమ్స్ అంటే అయ్యే కదా. ఐటమ్స్ నేను అడిగింది వినాయక చవితికి. మాకు నీకు కావాల్సింది కాదు. వినాయక చవితికి ఏం కావాలో సరేరా. మన ప్రతి సంవత్సరం చేస్తాం కదరా. మేమా ఉట్టి కొడతాం, రంగులు పోసుకుంటాం. పనులు రా నేను అనింది. బొమ్మలు కూడా మోస్తాం. ఎంజాయ్మెంట్ కాదు. వంశీ ట్రాక్టర్ కూడా తోలుతారు. వంశీ ట్రాక్టర్ రివర్స్ మేము వచ్చి రివర్స్ ఎవరు నేను వచ్చి తోలాలా? అవన్నీ తోలుకోవచ్చు. డ్రైవర్ పెట్టుకుందాం దాంట్లో. రివర్స్ తోలాలి కూడా ఎవరు సపరేట్ గా. వినాయక చవితికి ఏమేమి చేయాలో చెప్పండి రా. అందుకే నేను అసలు వినాయక చవితి అంటే ఏం చేయాలో అంటాడు. ఏం మాట్లాడుతారు? అదే ప్రతి సంవత్సరం చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి. అసలు మీరు ఎప్పుడైనా పనులు చేసిండ్రు వినాయక చవితికి? చేయలేదు కదా. అందుకే మీకు ఈ సంవత్సరం నేను చేయండి. ఫుల్ జోస్. పోయిన సంవత్సరం 4 డ్రమ్ములు నీళ్ళు పెట్టినా నేను. నెక్స్ట్ నువ్వురా ఆ డ్రమ్ములు పట్టుకుని నేను ఆడు కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నావు. ఆడ కూర్చోడా ట్యాంక్ పుష్ చేసిండు. ఈసారి ఏం పని చేస్తావు? ఈసారి స్టేజ్ కట్టాలి మీరు అందరూ. వినాయకుడికి రా. వినాయకుడికి నువ్వు అది ఉండేది ఎందుకు? అరుగు అంత పెద్దది అరుగు పైన కట్టమా? చుట్టూరు కట్టవా? క్లాత్స్ అదే స్టేజ్ డెకరేషన్. అది కట్టింది. అది వైట్ క్లాత్ కట్టింది. అది పోయిన అదే కరెంట్ అదే కదా. నువ్వు స్టేజ్ అంటే తప్ప అయిపోయింది. అది మీ అందరూ బాగా స్టేజ్ కట్టడం. అయ్యా నువ్వేం చేస్తావు పనులు? అన్ని చేసేది ఆల్టోలో ఇప్పుడు నువ్వు 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 నేను నరసింహ ఆదర్శు బిజినెస్ మ్యాన్ ఎందుకు వస్తుంది అసలు? వస్తారులే. ఎందుకు రారు? సెలవులు లేరా బిజినెస్ మ్యాన్ కి? సెలవులు పెట్టుకోలేడా? మనం 5 మంది అడ్జుబాయి కింద ఉంటాం. నువ్వేం పని ఉండరు. మనం 5 మంది మళ్ళీ నువ్వు ఏడ ఉన్నది అంటే 5 మందిలో 3 5 నేను మీకు లీడరు. అన్న కూడా లీడర్. నాకు అన్న లీడరు. ఇప్పుడు మీరంతా మేనేజరు లీడు. సరే సరే. ఫస్ట్ మనం చేయాల్సింది ఎడిట్ చేయి. సరే అదేనా? హాట్స్పాట్ అని నీకోసం హాట్స్పాట్ ఆన్ చేస్తాను. వైఫై పెట్టి. వైఫై కావాలంటే మా ఇంటికి రా. డాలం కాడ వైఫై పెట్టి ఇంటికి. నెక్స్ట్ సర్లే 3 రోజులు ఆడ పెట్టేద్దాంలే. కోరికలు అడుగు మాకు. 3 రోజులు ఆడే కూర్చుంటాను. నేను పని చేయమని చేస్తాను. వైఫై రాజా వైఫై ఓకే. హైకమాండ్ కోసం మా పిల్లల కోసం ఫ్రీ ఫైర్ ఆడుకోవడం కోసం. ఫ్రీ ఫైర్ ఆడుకోవడం కాదు, పని చేయడానికి. రాత్రులు ఆడుకోమయ్యా. పని ఎవరు చేస్తారా? సరే కానీ 350 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయి. సరే అదే మీకోసం అడుగుతున్నాను. అట్లా నా ఫోన్ హాట్స్పాట్ ఆన్ చేస్తా. అడగండి. 5G కదా. ఓకే 350 రూపాయలు సెట్ చేశా. 3 రోజులు టిఫిన్. 3 రోజులు టిఫిన్. మీకేం కావాలరా? ఏం పర్లేదు. మొత్తం 5-6 పనులు ఉంటాయి. ఏం పర్లేదు. ఏదైనా ఒకటి అన్న డ్యాన్స్ అడిగిందని చెప్పు. నువ్వు ఏదైతే చేస్తారా?
ఒకటి చెప్పిండు కదా అన్న స్టేజ్ కడతా అన్న అని. ఓడేం చెప్పలా ఓడిగా స్టేజ్ కడితే మిగతా అన్ని నేను స్టేజ్ ఒకడు కట్టడు, అందరు కట్టాలా. నువ్వు అందరూ నీ కలిసి తరపున సహాయం చేయాలా? ఒక రెండు పనులు చెప్పలేవా? చెప్పాలా నా పనులు గుర్తు రావట్లే. ఆత్మగురికి పోయి ఆ. పూలు తీసుకొస్తా, ఆ. ఆటో మాట్లాడి మొత్తం వాడు బైక్లో మాత్రం చెప్తేస్తాడంటాడు. ఇది నువ్వు ఎప్పుడు డ్రైవింగ్ కి సంబంధించే ఉంటావు. అసలు ఆడికి పోయి డబ్బులు Driver కట్టి become a driver. తీసుకొని ఆటోని మాట్లాడి ఊయమ్మ అని రే. పని చేస్తుంటే అబ్బా 5 కిలోమీటర్లకి నీకు ఆ పని ఓకే. ఏంది ఏమేమి తెప్పిస్తాను? పూలు, టపాసులు. టపాసులు అంటే ఆత్మగురికి వెళ్ళి తెచ్చి ఆ. చేస్తాను. అది ఓకే అమ్మలోని పిలవకూడదు. నేనేం చెప్తాను